ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమరావతి శాశ్వత సచివాలయం టవర్ల అద్దాల పనులకు 2455 కోట్లతో టెండర్లు పిలవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత 1900 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ఇప్పుడు ఏకంగా 553 కోట్లకు పైగా పెరగడంపై ఇంజనీరింగ్ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంచనా వ్యయంలోనే 553 కోట్ల రూపాయలు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా 2455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం అందరినీ విస్తుగొలుపుతోంది. కేవలం 5 బిల్డింగ్ల అద్దాల కోసం ఎంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు అది దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం 1901.71 కోట్ల రూపాయలు కాగా దానిని ఏకంగా 2455.22 కోట్ల రూపాయలకు పెంచడం వెనుక ముఖ్య నేత కమిషన్ల భాగోత్తమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ వంటి అన్ని పనులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటర్కు 80,892 రూపాయలుగా ధరను బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఖరారు చేసింది. 5 టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి. ఈ లెక్కన వాటి అంచనా వ్యయం 1,901.71 కోట్ల రూపాయలే. కానీ ఆ పనులకు 2,455.22 కోట్ల రూపాయల వ్యయంతో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు గట్టబెట్టి పెంచిన అంచనా వ్యయాన్ని కమిషన్ గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తువేశారని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో 5 టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. 39 అంతస్తులతో నిర్మిస్తున్న 4 టవర్లు, 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్కు అద్దాలను అమర్చడం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసే పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది. ఈ పనులకు జీఏడీ టవర్కు 522.15 కోట్ల రూపాయలు, 1-2 టవర్లకు 1,073.82 కోట్లు, 3-4 టవర్లకు 859.25 కోట్లు వెరసి 2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలకు ఈ నెల 26వ తేదీ తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆర్థిక బిడ్ను తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి L1 గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని షరతు విధించింది. అమరావతి సచివాలయం టవర్ల పనుల్లో అంచనా వ్యయానికి టెండర్ విలువకు మధ్య ఉన్న 553 కోట్లకు పైగా వ్యత్యాసం ఇప్పుడు కీలకంగా మారింది. ఎంత భారీగా అంచనా పెరగడానికి కారణాలేంటి? టెండర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ప్రభుత్వ ఖజానా పైన పడే వాస్తవ భారం ఎంత అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.